గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ శ్రీను వైట్ల గారితో పరిచయం ఎలా ఏర్పడింది? సీను వైట్ల తొలి సినిమా Yeah, నీకోసం సినిమా మీరే సినిమాటోగ్రాఫర్. ఏంటంటే అవార్డు కూడా ఆ సినిమాకి Yeah, వచ్చినట్టు వచ్చింది, తనకి వచ్చింది, నాకు అవును. వచ్చింది. సో అది ఫస్ట్ అటెంప్ట్లోనే ఇద్దరు సక్సెస్ అయ్యారు, మంచి బాండింగ్ ఏర్పడింది. బట్ నేను విన్నది చెప్తున్నాను సార్, శ్రీను వైట్ల గారికి ఆ సినిమాకి ఇచ్చిన బడ్జెట్ చాలా 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 తక్కువ. మీ సహకారం మరవలేంది. తక్కువ బడ్జెట్ కాదు, నో బడ్జెట్ సినిమా, నో బడ్జెటా? నో బడ్జెట్ సినిమా. అది అబ్బబ్బబ్బబ్బా చాలా పెద్ద విషయం. Sir. యాక్చువల్గా ఏంటంటే అప్పట్లో ఎవరు తక్కువ తీసుకోవాలి మనీ అనేది, పేమెంట్లు అంత ఎక్కువ ఉండేవి కావు. సో జనరల్గా పేమెంట్లు తక్కువ ఇచ్చే కెమెరామెన్ చూసుకోవాలి, తర్వాత వాళ్ళ కంఫర్టబుల్గా ఉండే కెమెరామెన్ చూడాలి అనే రేంజ్లో నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు Sir. మొత్తానికి నాకు సరిగ్గా గుర్తులేదు. నన్ను సెలెక్ట్ చేసుకుని తను చాలా ఇప్పుడు ఎలా సినిమాలో అతని సినిమాలు చూస్తే ఎలా ఉంటాయి, తను కూడా అట్లాగే బిహేవ్ చేస్తాడు. సార్ తను దాన్ని ఏమంటారు, హ్యూమర్, తను చేసే కామెడీలు ఎలాగో దూకుడు సినిమాలు ఎలాగ మహేష్ బాబు కుమార్ రియల్గా కూడా ఆ టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగే ఉంటుంది. తను మాట్లాడుతుంటే మనకు నవ్వు వస్తూ ఉంటుంది. నాకు కూడా అలాంటి టైమింగ్స్ బాగా ఇష్టం. సార్ సో అట్లా మా ఇద్దరికి కలిసింది. సినిమాకి కారు కూడా పంపించేవారు కాదండి, ప్రొడక్షన్ హౌస్ కారు కూడా లేదు. నా బైక్ వేసుకొని నేను వెళ్ళి సీను వైట్ల ఇంటికి వెళ్ళి ఎక్కించుకొని అక్కడి నుంచి నేను షూటింగ్కి వెళ్ళేవాడిని. డైరెక్టర్ కార్ కూడా లేదు, సినిమాటోగ్రాఫర్ కార్ లేదు. కారు లేదు, నేను నా బైకే, నా బైక్ ఎక్కి ఇంకొక పెద్ద విషయం, నేను ఎక్కి సీను వైట్లను ఎక్కించుకుని రవితేజను కూడా ఎక్కించుకుని వెళ్ళాను. సో అట్లా ఉండేదండి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు టెల్ దట్. సో అంత కష్టపడి సినిమాలు ప్యాషన్గా చేసాం. సినిమాలు డబ్బులు గురించి చేయలేదు, ప్యాషన్, ఏదో సాధించాలి, ఏదో చేయాలని. అది సీను వైట్లకి చాలా ప్యాషన్, సినిమా డైరెక్ట్ చేయాలి, మన సినిమా ఎరగొట్టాలని. నాకు కూడా అదే ఉండేది, మన సినిమా బాగా చేయాలి. ఎక్కడ లైట్లు ఉండేవి కావు, కార్లు ఇచ్చేవాళ్ళు కాదు, ఫిలిం ఏమో ఫ్యూజీ ఫిలిము అసలు యాక్చువల్గా కొడాక్ వాడితే, కొడాక్ అనే ఒక బ్రాండ్ మీకు తెలుసు. అవును అవును, కొడాక్ అండ్ ఫ్యూజీ ఈ రెండు బ్రాండ్స్ ఉండే ఫిలింలో. కొడాక్ వాడితే అదొక పెద్ద లగ్జరీ. అవును అవును, మాకు ఫ్యూజీ ఫిలిం ఇచ్చేవారు. సో రాత్రులు పగలు షూటింగ్లు, పర్మిషన్స్ ఉండవు. మేము దీంతోడికి మమ్మల్ని తీసుకుని వైజాగ్ తీసుకుని వెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడే పర్మిషన్, ఇది లొకేషన్ పర్మిషన్ కావాలంటే అప్పట్లో 10,000 5,000 అలా కట్టాలి. అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం, అక్కడ పర్మిషన్ లేదు, మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. నేను ఫోన్ చేసి, ఏంటయ్యా ఇది షూటింగ్, పర్మిషన్ లేదు, డబ్బులు లేవు అంటున్నారంటే, రాంప్రసాద్ అక్కడ ఏం బాగుంది, ఇక్కడ తీసేద్దాం అనేవాడు. ఇక్కడ పర్మిషన్ అక్కర్లేదు. ఇలాగ మొత్తం సినిమా అంతా తీసేసాం. బట్ ఆ ప్యాషన్కు మరి అందుట్లోనే వెతికేవాళ్ళం. సో వెన్ యూ సీ ద ఫిల్మ్, ఆ లొకేషన్లోనే కాకుండా ఇక్కడ ఎలా తీయచ్చు, ముందు నాకు అది అలవాటు అయిపోయింది. నా లైఫ్ మొత్తం ఏదన్నా ఒక వెరీ మనకి నచ్చని ప్లేస్లో అయినా సరే దాంట్లో ఏది బాగుంటుందో అది పిక్ చేయాలి. అలా డిఫికల్టీస్ని బాగా గట్టిగా పట్టుకున్నాం. సో అది నాకు లైఫ్లో భలే యూస్ అయింది. ఏ లొకేషన్లో అయినా సరే ఐ కెన్ సీ వన్ నైస్ పాయింట్, నైస్ లొకేషన్ ఐ కెన్ సీ, ఆ బ్లాక్ పట్టుకోగలుగుతాం, వెతుకుతాం. మంచి లొకేషన్లో షార్ట్ తీయడం గొప్ప కాదు, మనకు ఉన్న దాంట్లో వెతికి దాన్ని పట్టుకుని తీయటం అనేది చాలా, అదే కదా సార్ రియల్గా చాలా హైలైట్. అవును, అది నాకు లైఫ్ టీచ్ చేసింది. ఆ సినిమా ఆ సినిమాని కాదండి, ప్రతి సినిమాలోనూ మనకి ఏదో ప్రాబ్లం ఉంటుంది, మనకి అన్ని లొకేషన్స్ నచ్చినవి దొరకవు. సో మనం నచ్చినట్టుగా మనం తీయగలగాలి, మనం దాన్ని వెతకాలి. అది సో ఆ వెతకడం అనేది నాకు లైఫ్ నేర్పించింది. ప్రతి సినిమా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. నీకోసం సినిమాకే ఏదో సెట్, పాత సెట్ ఉంటే నీకోసం అది ఒక మంచి ఇన్సిడెంట్. యాక్చువల్గా చంద్రలేఖ కృష్ణవంశీ గారి మూవీ, నాగార్జున మన అన్నపూర్ణ స్టూడియో డౌన్లో, కింద డౌన్లో ఒక సెట్ వేశారు వాళ్ళు, బాగా బ్యూటిఫుల్గా తీశారు. అది రూయిన్ అయిపోయింది, ఇంక పాడైపోయింది, అన్నీ పడిపోయి, పిల్లర్స్ అన్ని పడిపోయి ఎలా ఉంటే, అక్కడ మన సీను వైట్ల సేమ్ ఈ స్టైల్ ఉంటుంది కదా, హ్యూమర్గా ఉంటుంది. రాంప్రసాద్ అక్కడ బాగుంటుందయ్యా, ఇక్కడ తీద్దామయ్యా అని. చూడు ఆ పాత పడిపోయిన దాంట్లో ఒక కొత్తదనం పట్టుకుందామని, ఎందుకంటే డబ్బులు ఇవ్వకలేదు కదా.
నేను నవ్వుకొని సరే అని చెప్పి అక్కడ షార్ట్స్ కంపోజ్ చేసి తీస్తే ఆ సినిమా ఆ సాంగ్ చూసి నాకు మురారి సినిమా వచ్చింది. సార్ అది ఎంత పెద్ద మ్యాటర్ చూడండి, కరెక్ట్. అది ఎంత పెద్ద విషయం. నాకు మధ్యాహ్నం 2:00 ఫోన్ వచ్చింది. కృష్ణవంశీ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆ సాంగ్ నువ్వేనా తీసిందని. ఒక్కసారి ఆ సాంగ్ నా దగ్గర ఆ క్యాన్ తీసుకెళ్ళి వేయటానికి ప్రాజెక్ట్ అన్నపూర్ణ స్టూడియోలో వేయటానికి నా దగ్గర డబ్బులు లేవు. ఏం పాట సార్ అది? నీకోసం నీకోసం అనే సాంగ్ ఉంది కదా, ఓకే. మహేశ్వరి. అవును అవును. ఆ సాంగు నన్ను చూపించమన్నాడు వంశీ గారు. నేను ఆ క్యాన్ పట్టుకొని అన్నపూర్ణ ప్రీవ్యూ థియేటర్కి వెళ్ళాను. అక్కడ ప్రీవ్యూ థియేటర్లో ఆయన చాలా పాత ఓల్డ్ మన ఆపరేటర్, ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు. బా ఆయన పేరేంటి గుర్తు రావట్లేదు, చాలా సీనియర్ టెక్నీషియను. ఆయన దగ్గరికి వెళ్ళి భయ్యా ఈ క్యాను వేస్తారా ఒకసారి అంటే, ఇంత డబ్బులు అవుతాయమ్మా అన్న. సార్ అది సర్లే, నన్ను చూసి నన్ను బాగా పరిచయం. సరేలే నేను వేస్తాలే, నీకు ఎందుకు, నేను చూసుకుంటాను అంటే. ఆయన ఇప్పటికీ ఉన్నాడు. ఆయన అప్పుడు ఫ్లోర్ ఇన్ఛార్జిగా కింద 7 ఏకర్స్లో పనిచేస్తున్నారు. సార్ నేనంటే చాలా అభిమానం. ఆయన సరే ఫ్రీగా ఎవరికి చెప్పకుండా ప్రాజెక్ట్ చేస్తే వంశీ చూసి నాకు ఆ సినిమా ఇచ్చారండి, మురారి ఇచ్చారు. మురారి ఇచ్చారు. సో చూడండి ఎక్కడ ఉందో, ఎంత ఎంత లైఫ్ చూసి, అంటే వర్క్ను ప్రేమిస్తే వచ్చే గౌరవం అది, వచ్చే అవకాశం అసలు నాకు ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు కానీ, బట్ అర్థమవుతుంది సార్. ట్రెమెండస్ లైఫ్ చూశానండి. సార్ సో చెప్పుకుంటూ వెళ్తే అసలు ఒక 3 years మాట్లాడచ్చు. అండ్ మురారి సార్, మురారి మార్చింది ఒక్క మీ జీవితాన్నే కాదు, మహేష్ బాబు గారి జీవితాన్ని మార్చింది, మీ జీవితాన్ని మార్చింది. కృష్ణ గారికి లైఫ్లో ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. కృష్ణ గారి ఫ్యాన్స్కి, మహేష్ బాబు ఫ్యాన్స్కి మురారి అనేది ఒక ఎమోషన్. అంటే అన్ని సినిమాలు ఒక ఎత్తు, మురారి మాత్రం ఒక ఎత్తు. సో ఆ అద్భుతాన్ని చిత్రీకరించిన వ్యక్తి మీరు. థ్యాంక్ యూ. సో ఆ మురారి గురించి మనం కాస్త ఎక్కువగా మాట్లాడుకుందాం సార్. తప్పకుండా. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సినిమాలు పక్కన పెడితే కృష్ణవంశీ గారి ప్రభావం మీ పైన చాలా గట్టిగా పడింది అనుకోవచ్చా రియల్ లైఫ్లో కూడా? ఆ మొండితనం. ఎస్ అండి, కృష్ణవంశీ గారు వెరీ ప్యాషనెట్ డైరెక్టర్. సార్ ఆయన్ని మొండి అని చెప్పాలా, ప్యాషన్ అని చెప్పాలా, నాకు ఇప్పటికీ ఇంకా ఆలోచిస్తే నేను సపరేట్గా ఆలోచించాలి దాని గురించి. అది మొండి కాదు, ఇంకోటి ఫ్యాషన్ కూడా కాదు సార్, పిచ్చే. ఎందుకంటే డెవిల్ డైరెక్టర్. ప్రాక్టికల్గా చూసే ఒకరోజు సెట్లో ఉన్నాను, నక్షత్రం సినిమాకి సార్. జస్ట్ హీరో సర్టిఫికేట్లు అట్లా ఎగరాలి. ఒక ఫైట్ అయింది, ఒక షాట్ కొడతాడు, ఒక పంచ్ ఇస్తాడు, హీరో సర్టిఫికేట్ అట్లా ఎగరాలి. నేను 7:30కి వెళ్ళి కృష్ణవంశీ గారు ఏదైనా చూస్తున్నాను. నేను జస్ట్ అక్కడ కిషోర్ అని చెప్పి అసోసియేట్ తెలిసిన వ్యక్తి అయితే లోపలికి ఎంటర్ అయ్యాను. కృష్ణవంశీ గారు ఏదని చెప్పి మొత్తం అటు చూస్తున్నా. ఒక వ్యక్తి చిన్న షార్ట్ వేసుకొని, ఒక పాత బనీన్ వేసుకొని, జుట్టు కూడా సరిగ్గా దూకోలేదు, మట్టిలో కూర్చొని ఆయన పేపర్లు ఎగరేస్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు అసిస్టెంట్లు ఎగరేశారంట, ఒక 6 సార్లు ఎగరేశారంట, పేపర్లో ఆయనకి కావాల్సినట్టు దిగలేదంట. అసలు వంశీ గురించి నాకే నాకు తెలిసినట్టుగా ప్రపంచంలో వంశీ గురించి ఎవరికి తెలియదండి.